హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీలో ఉద్యోగులు, పెన్షనర్లకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ అయితే చెప్పింది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో నుంచి బకాయి పడ్డ భారీ మొత్తాన్ని విడుదల చేయాలని ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ మొత్తాలు త్వరలోనే అందబోతున్నాయి. దీంతో ఎప్పటి నుంచో వీటి కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ ఊరట లభించే అవకాశం అయితే ఉంది. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు కూడా తీసుకుంటోంది. ఇక రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గత కొన్నేళ్లుగా డిఏతో పాటు ఇతర బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. వీటిపై ప్రభుత్వాలకు ఉద్యోగులు, పెన్షనర్లు ఎప్పటికప్పుడు మొరపెట్టుకుంటున్నా ఫలితం ఉండటం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఆర్థిక శాఖ వీటిపై కసరత్తు చేసింది. వీళ్లకు బకాయిలు ఉన్న భారీ మొత్తంలో ప్రస్తుతానికి 7,059 కోట్ల మేర విడుదల చేసేందుకు సిద్ధమవుతుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులకు పెట్టిన బకాయిల చెల్లింపులపై కసరత్తు చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఉద్యోగులకు ఉన్న పెండింగ్ బిల్లుల్లో 7,059 కోట్లు విడుదలకు ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక నిధుల లభ్యతను బట్టి చెల్లింపులు జరిపేలా మంత్రి పయ్యావుల కేశవ్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇక దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశమైతే ఉంది.